వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ నియోజకవర్గంలోని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు గుండాల శామ్యూల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో గుండాల శామ్యూల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే ఎన్ఎస్సి స్థలంలో సుమారు 200 ఇళ్లను, చిరు దుకాణాలను కూల్చిన దళితులు, పేదలు, విశ్రాంత ఎన్ఎస్పీ చిరు ఉద్యోగులు, స్వయం ఉపాధిదారుల పొట్టగొట్టారని, వారిని రోడ్డుపై పడేశారని బొల్లాను దుయ్యబట్టారు. వినుకొండ పట్టణంలో ఎన్ఎస్సి స్థలంలో అన్ని మతాలకు సంబంధించిన మందిరాలు ఉంటే కేవలం దళితులకు చెందిన పెనియోలు చర్చిని మాత్రమే ఎందుకు కూల్చారో చెప్పాలని శామ్యూల్ ప్రశ్నించారు. నేను వినుకొండ ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చి గురించి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ చర్చి ఎలక్షన్స్ వచ్చేసరికి పెద్ద గొడవ జరుగుతుందండి. ఆ గొడవ జరిగినప్పుడు ఆ గొడవలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు, పోలీసుల దగ్గరికి పోతారు, ఇక నానా రాబ్స చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి చాట్ల రామయ్య అనే ఆయన అధ్యక్షుడు అక్టోబర్ 19 తోటి అతని కాలపరిమితి అయిపోయింది. కాలపరిమితి అయిపోయిన తర్వాత దిగమంటే దిగకుండా ఇక నానా గోళ చేస్తా, మేము దొంగ సంతకాలు పెట్టిస్తా, లేదా పొలిటికల్ పవర్ని చేస్తూ చాలా చేస్తున్నాడు. ఇప్పుడు 3 నెలలు అయింది దిగట్లేదు. దిగే వాళ్ళ మీద మీ సంఘం తెలుస్తాను, మీ మీద కేసులు పెడతాను, మిమ్మల్ని ఇది చేస్తానని చెప్పేసి అంటున్నాడు ఆయన. కనుక మా బాధ ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రస్తుతం మన శాసనసభ్యులు గారు ఆయన ప్రత్యేకంగా ఒక ఇంట్రెస్ట్ తీసుకొని దీనిని ఆయన పరిష్కరించాలి. టైం అయిపోయినటువంటి అతను దిగిపోవాలి. కొత్త వాళ్ళు రావడానికి మార్గం సుగమం చేయాలి. ఈ కొత్త వాళ్ళు ఇప్పుడున్నటువంటి అతను ఏం చేస్తాడంటే, అంతకుముందు ఉన్న జోసెఫ్ కుమార్ అనేటువంటి ఆయన్ని దించడానికి నానా రభస చేశాడు ఊరంతా. ఇప్పుడు తన టైం వచ్చి దిగమంటే దిగకుండా నేనే ఉంటాను ఇక చివరిదాకా, ఎప్పటికీ నేనే ప్రెసిడెంట్ అని చెప్పేసి చర్చిని 2 బద్దలు చేశాడు అతను. కనుక మా రిక్వెస్ట్ ఏంటంటే, శాసనసభ్యులు వారు ఆంజనేయులు గారు ఆయన చాలా సహాయం మాకు చేశారు. అక్కడ సిలువ ఒకటి పాతి సిలువను ఎర్రగొట్టారు. అక్కడ మిశ్రమ బంగ్లా అంటారు, జయప్రద బంగ్లాలో ఆ భూమి అంతా చదును చేసి అక్కడ మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని కొంతమంది బ్రోకర్లు అయినప్పుడు మేము వెళ్ళి ఆంజనేయులు గారిని అడిగాం. చూపించాం కాగితాలు, సార్ ఇవన్నీ మైనార్టీ కాగితాలండి, క్రిస్టియన్స్ ప్రాపర్టీ, ఎవరు చేయకూడదు, ఎవరు కొనకూడదు చేయకూడదు అన్నప్పుడు ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు ఆయన డిఎస్పీకి ఫోన్ చేసి, ఎంఆర్ఓ ఫోన్ చేసి, అది క్రిస్టియన్ ప్రాపర్టీస్, ఎవరు దానిని ఆక్రమించడం లేదు, మా ప్రభుత్వం ఆ రక్షణకి కట్టుబడి ఉందని చెప్పేసి ఆయన 145 సెక్షన్ పెట్టించారు, కానిస్టేబుల్స్ పెట్టించి ఆయన దానిని పరిరక్షించాడు. ఈ రోజు వరకు జయప్రద బంగ్లాలో అది క్షేమంగా ఉందంటే అది ఆంజనేయులు గారి చలవే, అది నిక్కచ్చి చెప్పగలం. కాబట్టి ఈ చర్చ విషయంలో కూడా జరుగుతున్న గొడవని ఇప్పుడు అక్రమంగా కొనసాగుతున్న అతన్ని పక్కకు పంపించేసి కొత్త వారికి ఇచ్చేస్తే చర్చి శాంతి సమాధానంతో అందరూ కలిసి ఉంటారు. దీనికి పెద్దవారు చొరవ తీసుకొని మన వారికి మా జెడ్పీటీసీ గారు కూడా దీనికి చాలా మద్దతు పలుకుతున్నారు. కనుక దీనిని చేసి మా చర్చిలో శాంతి సమాధానాలు ఈ నూతన సంవత్సరం గొడవ లేకుండా చేయాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఆ రోజున మేము సుశిక్షితులమైన జగనన్న శిష్యులుగా, జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారిగా మేము ఉన్నాం. కాబట్టి నేను ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజనే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు దళితుల మీద కట్టిన కక్ష ఈ రోజుకి ఆపలేదు. మొన్న చర్చికి వచ్చి కేసులు పెట్టుకోమని చెబుతారు మీరు. ఒకసారి ముస్లిమ్స్ మధ్య గొడవలు పెట్టారు. ఈ రోజున అన్నదమ్ముల్లాగా ఉంటున్నటువంటి దళితులకు వచ్చి మీరు చెప్పాల్సింది ఏంటంటే, అందరూ కలిసి ఉండమని చెప్పాలి. అసలు చర్చికి వచ్చి శుభాకాంక్షలు చెప్పాలి. మీరు శుభాకాంక్షలు చెప్పకుండా నేను 10 లక్షలు ఇస్తానంటారు. చర్చికి ఏ రోజైనా మీరు ఒక 5,000 రూపాయలు ఇచ్చారా? మీ జేబులో డబ్బులు చెప్పండి. ఇమ్మాన్యుయల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వినపడిన దానికి ఒక 5,000 రూపాయలు మీరు ఎప్పుడైనా ఇచ్చారా? అటువంటిది మీరు 10 లక్షలు ఇస్తారంటాడు, అతను ఎవరు చప్పట్లు కొడతాడు డిగ్రీ. మీరు 10 లక్షలు ఇవ్వరు, ఆ చప్పట్లు కొట్టే అతను చప్పట్లు మాత్రమే కొట్టగలడు, అతను ఏమీ చేయలేడు. కాబట్టి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది మీకు ఒకటే,
దళితుల విషయాలు వదిలేయండి. మీరు దళితుల ఆత్మగౌరవం జోలికి రాకండి. దళితులకి భేషరతుగా క్షమాపణ చెప్పండి. మేము జగనన్న మనుషులుగా మీకు చెప్తున్నాం. జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవారుగా మీకు చెబుతున్నాం.